పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా ఇండియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటను బుమ్రా సేన సింహగర్జన చేస్తూ ముగించింది. అన్ని సెషన్స్లో ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఆధిక్యాన్ని పెంచుకుంటూ ఆస్ట్రేలియాను పూర్తి డిఫెన్స్లో పడేసి బెదరగొట్టి సూపర్ గేమ్ ప్లేతో అదరగొట్టింది. ఈ రోజు ఆటలో టీమిండియాకు అనుకూల అంశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఒక ఆట ఆడుకుని భారత జట్టు ఏకంగా 534 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. చాలా రోజులుగా విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లీ ఈ రోజు మ్యాచ్లో సెంచరీ చేసి కోహ్లీ ఈజ్ బ్యాక్ అనేలా బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించాడు. టీమిండియా రెండవ ఇన్నింగ్స్లో ఈ రేంజ్లో పుంజుకోవడం ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ అని చెప్పాలి. ఆస్ట్రేలియా తన టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఛేదించిన అత్యధిక స్కోరు 414. కానీ ఇప్పుడు ఛేదించాల్సిన స్కోర్ 534. ఏ రకంగా చూసినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలవడం చాలా అసాధ్యంగా కనపడుతోంది. గంభీర్ ప్లానింగ్, బుమ్రా కెప్టెన్సీ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గంభీర్ ఏరికోరి తెచ్చుకున్న నితీష్ రెడ్డి, సుందర్, హర్షిత్ రాణా ముగ్గురు కూడా అద్భుతంగా ఆడుతూ ఆకట్టుకున్నారు. ఇక బుమ్రా కూడా తనదైన మార్కు వేస్తూ రోహిత్ తర్వాత తానే టెస్ట్ కెప్టెన్ అనేలా సంకేతాలను తన సూపర్ కెప్టెన్సీ ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ రోజు మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇండియా దెబ్బకు పూర్తిగా ఫ్రస్ట్రేట్ అయ్యి నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు గంభీర్, బుమ్రా సమయస్ఫూర్తితో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి 3 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను చావు దెబ్బ కొట్టారు. ఈ షాక్ నుండి తేరుకోవడం ఆసీస్కు అంత సులభం కాదు. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే రెండవ రోజు 1 వికెట్ కూడా నష్టపోని టీమిండియా మూడవ రోజు మొదటి సెషన్లో ఓపెనర్ కేఎల్ రాహుల్ వికెట్ను 201 పరుగుల వద్ద కోల్పోయింది. కేఎల్ రాహుల్ 77 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. జైస్వాల్, రాహుల్ ఇద్దరూ కలిసి 201 పరుగుల భాగస్వామ్యాన్ని మొదటి వికెట్కు జోడించారు. టీమిండియా తరపున ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటివరకు ఏ ఓపెనింగ్ జోడీ కూడా ఇంత భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పలేదు. ఆ రకంగా వీరిద్దరూ తొలి డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి సరికొత్త చరిత్రకు నాంది పలికారు. రాహుల్ అవుట్ అయిన 1 డౌన్ బ్యాటర్ పడిక్కల్తో కలిసి జైస్వాల్ 74 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరి భాగస్వామ్యం సాఫీగా సాగుతున్న సమయంలో రెండవ సెషన్ మొదటి ఓవర్లోనే 25 పరుగుల వద్ద పడిక్కల్ అవుట్ అయ్యాడు. ఇక డబుల్ సెంచరీ చేస్తాడు అనుకున్న జైస్వాల్ 161 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు పంత్ 1 పరుగుకు, ధ్రువ్ జురెల్ 1 పరుగుకు పెవిలియన్ చేరారు. జురెల్ తనకు వచ్చిన అవకాశాన్ని మరోసారి నేలపాలు చేశాడు. దీంతో భారత జట్టు రెండవ సెషన్లో కొద్ది సమయంలోనే 4 వికెట్లను కోల్పోయింది. మరోసారి టీమిండియా త్వరగా ఆలౌట్ అయిపోతుందేమో అనే అనుమానం కలిగింది. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కింగ్ కోహ్లీ చాలా రోజుల తర్వాత జూలు విదిల్చిన సింహంలా గర్జించి ఆస్ట్రేలియా గడ్డపై పరుగులు రాబట్టాడు. క్లాస్ బ్యాటింగ్తో ఎక్కడా తడబడకుండా చూడచక్కని షాట్లు కొడుతూ అందరికీ కనపడేలా అద్భుతంగా ఆడుతూ కోహ్లీ ఈజ్ లెజెండ్ అనే సందేశాన్ని గట్టిగా వినపడేలా చేశాడు. కోహ్లీకి మరో ఎండ్లో సుందర్ కూడా చక్కటి సహకారాన్ని అందించాడు. వీరిద్దరూ కలిసి రెండవ వికెట్కు 89 పరుగులు జోడించిన తర్వాత 29 పరుగుల వద్ద సుందర్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీష్ రెడ్డి మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసి పరుగులు రాబట్టాడు. కేవలం 27 బంతుల్లోనే 2 సిక్సర్లు, 3 బౌండరీల సాయంతో 38 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇక కోహ్లీ సెంచరీ చేరగానే 534 పరుగుల ఆధిక్యం దగ్గర ఇన్నింగ్స్ను ఇండియా డిక్లేర్ చేసింది. గత 16 ఇన్నింగ్స్లలో కోహ్లీకి సెంచరీ అనేది అందని ద్రాక్షగా మారింది. అలాంటి సెంచరీ ఈరోజు కోహ్లీ వశమైంది. 2018లో కూడా కోహ్లీ ఇదే వేదికగా సెంచరీ చేయడం గమనార్హం. కోహ్లీ, నితీష్ రెడ్డి 7వ వికెట్కు 77 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీమిండియా రెండవ ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 487 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో లయన్ 2 వికెట్లు, మార్ష్, కమిన్స్, హాజల్వుడ్, స్టార్క్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్లో కొన్ని అద్భుతమైన రికార్డులు నమోదయ్యాయి. ఆ వివరాలకు వెళితే ఈ మ్యాచ్లో సెంచరీ చేయడం ద్వారా ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 9 సెంచరీలతో గవాస్కర్ను దాటి కోహ్లీ రెండవ స్థానాన్ని దక్కించుకోగా 11 సెంచరీలతో సచిన్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. విదేశీ గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో 7 సెంచరీలతో గవాస్కర్తో కోహ్లీ కలిసి మొదటి స్థానాన్ని పంచుకున్నాడు. గవాస్కర్ వెస్టిండీస్ గడ్డపై 7 సెంచరీలు చేయగా కోహ్లీ ఆస్ట్రేలియా గడ్డపై 7 సెంచరీలు నమోదు చేశాడు. దీంతో పాటు ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన ఇండియన్ బ్యాటర్గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. కోహ్లీకి సెంచరీ ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్లలో కలిపి 10వ సెంచరీ. క్రికెట్లో ఒక ఆటగాడు ఆస్ట్రేలియాపై ఎప్పుడు కూడా ఇన్ని సెంచరీలు నమోదు చేయలేదు.
1967లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఇండియా మొదటి ఇన్నింగ్స్లో 174 పరుగులు చేసి రెండవ ఇన్నింగ్స్లో 500 పరుగులు చేసింది. 57 ఏళ్ల తర్వాత భారత జట్టు మళ్లీ ఇప్పుడు మొదటి ఇన్నింగ్స్ కంటే రెండవ ఇన్నింగ్స్లో ఇంత భారీ వ్యత్యాసంతో పరుగులు చేయడం జరిగింది. టీమిండియాతో మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో 150 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్లో 487 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్లో 150 కంటే ఎక్కువ పరుగులు చేయడం ద్వారా యశస్వి జైస్వాల్ ఒక అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో 23 ఏళ్లలోపు 150 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 4 సార్లు ఈ ఘనత సాధించి జావేద్ మియాందాద్, సచిన్ టెండూల్కర్, గ్రేమ్ స్మిత్లతో కలిసి జైస్వాల్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. 8 సార్లతో డాన్ బ్రాడ్మ్యాన్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన తర్వాత మూడో రోజు ఆట చివరిలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టుకు భారత ఫాస్ట్ బౌలర్లు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. గట్టిగా 5 ఓవర్లు కూడా ఆడకముందే ఆస్ట్రేలియా జట్టు 12 పరుగులకే 3 వికెట్లను కోల్పోయి మూడో రోజు ఆటను ముగించింది. మొదటి ఓవర్లోనే ఓపెనర్ మ్యాక్స్వీన్ని 0 పరుగులకు బుమ్రా బౌలింగ్లో అవుట్ అవ్వగా నైట్ వాచ్మెన్గా 1 డౌన్లో బ్యాటింగ్ దిగిన కమ్మిన్స్ 2 పరుగులకు సిరాజ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 4వ స్థానంలో వచ్చిన మార్నస్ లబుషేన్ బుమ్రా బౌలింగ్లో 3 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 12 పరుగులకే 3 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ ఖవాజా 3 పరుగులతో ప్రస్తుతం క్రీజులో ఉన్నాడు. టీమిండియా బౌలర్ల జోరు చూస్తుంటే 4వ రోజు ఎలాగైనా టీమిండియాను భారీ ఆధిక్యంతో గెలిపించేలా కనపడుతున్నాడు. మరి మన బౌలర్ల స్పీడ్ను ఆస్ట్రేలియా బ్యాటర్లు ఏ మేరకు అడ్డుకుంటారో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.